హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖం. అమ్మ బంగారు తల్లి, అమ్మ బంగారు తల్లి, అమ్మ బంగారు తల్లిని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అమ్మ బంగారు తల్లి, ఇది ముందే వర్షాకాలం. కొంచెం మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో జాగ్రత్తగా చూసి వేసుకొని వెళ్ళండి అమ్మా. ఎందుకు అంటే ఏమైతుందో మీకు తెలుసు. నా నోటితో అయితే నేను చెప్పలేను. ఆకలి తీర్చే ఆ భాగాన్ని జన్మనిచ్చే ఆ భాగాన్ని కూడా ఆశతో చూస్తున్నారు. సో ప్లీజ్ కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీతో ఉన్న బట్టలు వేసుకొని వెళ్ళండి అమ్మా ప్లీజ్. Let them know, uncle. Let them know. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అన్నావేంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఏమన్నావు? అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? బాబీ గారు ఏంట్రా కట్టుకుండగానే వాళ్ళకి కంటిన్యూస్ గా 7 days బ్లీడింగ్ అవుతుంది బ్రో. మరి అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? 24 years ఒక ఇంట్లో పెరిగి పెళ్ళైన తర్వాత పేరెంట్స్ అందరినీ వదిలేసి ఎవరో ఒక ముఖం తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు బ్రతుకుతారు. మరి అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? ఓకే సెకండ్ అండి. వీడియో చూసిన వెంటనే నా అకౌంట్ ని ఫాలో చేసి కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ ఇచ్చి ఈ వీడియో మీరు ఒక 5 members కి షేర్ చేసిరనుకో, నిజం చెప్తున్నా, ఈ నవరాత్రిలు అయిపోయే లోపు అంటే దసరా వరకు మీకు మీ లైఫ్ లో ఒక మ్యాజిక్ మూమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఏం చేస్తాం, ఫేట్ అంతే. ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటది కదా, అరే మాకే రావాలి పీరియడ్స్ అని చెప్పి. సో అందరు అమ్మాయిలకి నేను ఒక స్టోరీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి అమ్మా. ఒక 19 years అమ్మాయి ఉంటది, ఆమెకు ఒక నెల పీరియడ్స్ అయితే రావు. అప్పుడు అమ్మాయి నాకు నెల పీరియడ్స్ బ్రో, నీ పిల్ల రోజు లెక్క కాకుండా నీ మీద ప్రతి విషయానికి చిరాకు పడుతుందా? నువ్వేమన్నా కూడా నిన్ను కోపడుతుందా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో బ్రో, నీ పిల్ల పీరియడ్స్ లో ఉందని అర్థం చేసుకో. ఆమె భరించలేని బాధను అనుభవిస్తుంది అని చెప్పి అర్థం చేసుకో. అరే నాకంతా అర్థమైందిరా, నాకంతా అర్థమైంది. ఇప్పుడు నిన్నేందంటే ఆడవాళ్ళకి పిఎంఎస్ వచ్చినప్పుడు, పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లుంటారో నేను కూడా అట్లనే ట్రీట్ చేయాలి, అంతే కదా? వాళ్ళకి నెలకి 4 రోజులు వస్తుంది, నీకైతే నెలవారీ ఉంటుంది, అంతే కదా? అరే నీ మూడ్ స్వింగ్స్ నేను తట్టుకోలేను, నేను క్లినిక్ కి పోతున్నా. నాకు ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు కూడా నెగిటివ్ కామెంట్ చేయడం స్టార్ట్ చేసి కేవలం వాళ్ళ కోసమే చెప్తున్నా. వేరే ఎవడో మిమ్మల్ని లంజే అని తిడితే నేను మీకోసం స్టాండ్ తీసుకొని వాందిట్టు కూడా నేను వీడియో చేసిన. మీరు చెప్పుకోలేని మాటలు మీ కుపతనం కోసం నేను స్టాండ్ తీసుకొని నేను మీకోసం వీడియో చేసిన. ఒకవేళ మీరే కనుక నన్ను మీకోసం వీడియో చేయొద్దు అంటే కనుక నేను ఎట్లయితే చెప్తున్నానో అట్లనే కమెంట్ చేయండి. ఎట్లా అంటే అన్నా, నాకు ఎవరైనా సరే వేరే ఎవడైనా మమ్మల్ని లంజే అని తిట్టినా మాకేం ఫరక్ పడదు. ఒక్క కమెంట్ చేయండి, నేను మీకోసం ఇంకోసారి వీడియో చేయడమే బంద్ చేస్తా. అర్థమవుతుందా? నేను మీకోసం ఇంకోసారి మీకెందుకురా? ఇది 5th అండి. అమ్మ బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్ని వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. ఎందుకు తెలుసా? మీకెందుకురా? ఇప్పుడున్న సమాజంలో ఆకలి తీర్చే ఆ భాగాన్ని కూడా ఆశతో చూస్తున్నారు. సో ప్లీజ్ చున్ని వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పెద్దక్క. పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు.